హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి పీజీ సెట్ అలానే ఐసెట్ రిలేటెడ్గా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఏంటంటే బ్రో ఎన్నిసార్లు ట్రై చేసినా పేమెంట్ అనేది ఫెయిల్ అనే వస్తుంది, పేమెంట్ అనేది అవ్వట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఏం చేయాలన్న దాని గురించి వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఈ యొక్క ఐసెట్ కానీ పీజీ సెట్ కానీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి చాలా డేస్ అయితే అయ్యిందనమాట. సో ఇప్పటికీ కూడా పేమెంట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా అది మన సైడే ప్రాబ్లం ఉంటుందని చెప్పి మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి వీటిని ఎలా రెక్టిఫై చేసుకొని మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది అన్నది మనం గమనించినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని డివైజెస్ మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో అలా అన్ని కేసెస్లో అదేవిధంగా ప్రతిసారి పేమెంట్ అనేది సక్సెస్ అవ్వకపోవచ్చు. సో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే డిఫరెంట్గా ట్రై చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక మొబైల్లో ఒక బ్రౌజర్లో మీరు అప్లై చేస్తున్నట్టయితే నెక్స్ట్ ఒకసారి అక్కడ పేమెంట్ ఫెయిల్ వచ్చిందంటే మేబీ వేరే చోట మీరు అప్లై అనేది చేయండి. అంటే వేరే బ్రౌజర్ కానీ ఆర్వెల్స్ వేరే ఫోన్ నుంచి కానీ వేరే సిస్టంలో కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. లేదు అన్నట్టయితే ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. నెట్ బ్యాంకింగ్ ఉంది, లేదంటే మనకు డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ నుంచి కూడా మీరు పే అనేది చేయొచ్చు. మోస్ట్లీ చాలామంది డెబిట్ కార్డ్ నుంచే పే చేస్తూ ఉంటారు. ఇక్కడ డెబిట్ కార్డ్ నుంచి పేమెంట్ ఫెయిల్ అవ్వడానికి మోస్ట్లీ రీజన్ ఏమై ఉంటుంది అంటే మీ యొక్క డెబిట్ కార్డుకి సంబంధించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్గా మనకి ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి ఎనేబుల్లో ఉండకపోయి ఉండొచ్చు. అందుకనే మనకు మోస్ట్ కేసెస్లో కూడా పేమెంట్ అనేది ఫెయిల్డ్ అవుతూ ఉండొచ్చు. ఇది మేబీ మీరు రెక్టిఫై చేసుకున్నట్టయితే మనకు అంటే దాన్ని మళ్ళీ ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీరు పేమెంట్ చేయగలుగుతారు. లేదు మీరు అలా ఎన్నిసార్లు ట్రై చేసినా పేమెంట్ అనేది డిక్లైన్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఒకసారి మీ ఏటీఎం కానీ ఏదైతే మీరు పేమెంట్కి యూజ్ చేస్తున్నారో దానికి సంబంధించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి ఈ యొక్క యాక్సెస్ అనేది ఎనేబుల్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ లేనట్టయితే ఎనేబుల్ చేసుకొని పేమెంట్ అయితే చేయండి. లేదు అన్నట్టయితే రెగ్యులర్గా ఆన్లైన్ మర్చెంట్ యూస్కి యూజ్ చేస్తున్న పేమెంట్ ఏదైతే డెబిట్ కార్డు ఉంటుందో అది యూజ్ చేయండి. డెఫినెట్గా మనకు పేమెంట్ అనేది అవుతుంది. లేదు మాకు ఇవన్నీ లేవు అనుకున్నట్టయితే నెట్ బ్యాంకింగ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి అన్నా ట్రై అయితే చేయండి. లేదు క్రెడిట్ కార్డు ఉన్న క్రెడిట్ కార్డు నుంచి అన్నా పే చేయడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్గా పేమెంట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ డేస్లో అంటే ఏమన్నా వెబ్సైట్లో ఇష్యూస్ ఉండి అవి సాల్వ్ చేయడానికి టైం పడుతుంది అని చెప్పి మేబీ ఒక 2 or 3 days ఆగి చేయండి అని చెప్పి ఉండొచ్చు. బట్ ఇప్పటికీ కూడా ఇష్యూ ఉన్నాయంటే డెఫినెట్గా అది మన సైడే ఇష్యూస్ అయితే ఉంటాయి. లేదు ఇలా అసలే కాదు అనుకున్నట్టయితే మీ దగ్గరలో నెట్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు అప్లై అయితే చేయండి. ఇక్కడ పేమెంట్ కూడా వాళ్ళదే యూజ్ చేయమని చెప్పండి. మీరు అడిషనల్గా ఛార్జ్ చేస్తారో అది మీరు పే చేయండి. డెఫినెట్గా పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నది మీరు. సో కాబట్టి ఒక వేలో మనకు వర్క్ జరగనప్పుడు దాన్ని ఇంకొక వేలో ఆలోచించి ఇంకొక ఆల్టర్నేట్ వేలో కానీ ఖచ్చితంగా ఆ వర్క్ని కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పేమెంట్ ఎన్నిసార్లు చేసినా రావట్లేదంటే ఇంకొక డిఫరెంట్ వేలో ట్రై చేయండి, ఖచ్చితంగా పేమెంట్ అయితే అవుతుంది. సో నేను చెప్పేది ఏమంటే ఒకసారి డెబిట్ కార్డ్ అయితే చెక్ చేసుకోండి. మేబీ అదే ప్రాబ్లం అయితే ఉండొచ్చు. లేదు అన్నీ ఓకే ఉన్నా కూడా అవ్వట్లేదు అంటే ఒకసారి అఫీషియల్స్కి మెయిల్ అయితే చేయండి. ఆర్ఎల్స్ మీరు ఏదైతే ఐసెట్ కానీ పీజీ సెట్ కానీ చేస్తున్నారో వీటికి సంబంధించిన ఆర్గనైజ్ చేస్తున్న యూనివర్సిటీస్ అయితే ఉంటాయి. వాటి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వెబ్సైట్లో ఉంటాయి. ఒకసారి డైరెక్ట్గా కాల్ చేసి మీ యొక్క ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని ఇన్ఫార్మ్ చేయండి. డెఫినెట్గా సాల్వ్ అనేది అవుతుంది. సో డిఫరెంట్ వేస్లో ట్రై చేసి మీరు చేసినట్టయితే ఖచ్చితంగా పేమెంట్ అనేది అవుతుంది. ఇవన్నీ కాదు అనుకున్నట్టయితే నెట్ సెంటర్కి వెళ్ళండి. 100% మీ యొక్క పేమెంట్ సక్సెస్ అనేది అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.